ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మా దగ్గరికి వచ్చినప్పుడు కోఆపరేట్ చేసాము. ఇప్పుడు గెలిపోవడం అనేది సహజం. ఇప్పుడు అది చాలా స్పోర్ట్సివ్గా తీసుకోండి. ఈసారి గెలవచ్చు. ఓడిపోయిన వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. దానికి లైట్గా తీసుకొని ఇప్పుడు క్రీడలు కూడా చాలా వరకు నశించిపోయినాయి. అసలు మనకి అంతా ఇప్పుడు ఫోన్లో గేమ్లు ఆడుకుంటున్నారు తప్ప మామూలు గేమ్లు ఆడట్లేదు ఎవరో. మేము చాలామందిని చూస్తున్నాం. ఎప్పుడు ఫోన్ తీసుకుంటాం, అది ఆడుకుంటాం తప్ప చిన్నప్పుడు కబడ్డీ కానీ ఈ కానీ చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మానేశారు. ఎంతగా వాట్సాప్ ఫోన్లు కుర్రోళ్ళ యూత్ ఎక్కువగా దాని గురించి కూడా ఈ అలవాటు తప్పిపోయింది. అది మానేసి ఇది కూడా ఉంటే కొంచెం మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత స్పోర్ట్స్ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి. యూత్ అంతా కొంచెం జాగ్రత్తగా ఎంకరేజ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మరి చాలా మంచి మాటలు క్రీడాకారులకు అందించారు. మరి మన మధ్యనటువంటి చంద్రశేఖర్ గారు కూడా మరి 2 మాటలు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అట్లాగే ప్లేయర్స్ అందరికీ, ఇంకా కమిటీ వాళ్ళకి, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ టోర్నమెంట్ నాకు ఇంత పెద్ద స్థాయి నాకు తెలియదు. నేనేదో మండల స్థాయిలో ఉంటుంది అనుకున్నాను. నాకు ఇంత పెద్ద టోర్నమెంట్ పెట్టినట్టు తెలియదు. ఓకే, బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఫ్లడ్ లైట్స్ పెట్టడం, ఈ టోర్నమెంట్ ఇంత బాగా నిర్వహించడానికి కృషి చేస్తున్న ఈ కమిటీ సభ్యులకి, మిగతా దీనికి సహాయపడుతున్న మిగతా అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సరే, మేము అంతకుముందు సుమారు 2000 సంవత్సరం అప్పుడు ఒకసారి జిల్లా స్థాయి, తర్వాత 3 జిల్లాల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ అప్పుడు నిర్వహించాం. అట్లాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ అక్కడ రోడ్డు పక్కన బాజీ సైట్లో కూడా మీరు క్రికెట్ పెట్టినప్పుడు మేము దానికి కూడా రావడం జరిగింది. మీరు ఎంత ఉత్సాహంగా ఓన్లీ ఇప్పుడు అందరూ క్రికెట్ చూస్తున్నారు, క్రికెటే ఆడుతున్నారు. అట్లా కాకుండా గ్రామీణ క్రీడలైన ఖోఖో, వాలీబాల్ ఇట్లాంటివి ప్రోత్సహించడం ఎంతైనా అవసరం ఉంది. ఇది చాలా మంచి పని. ఇందాక చెప్పినట్టు రాను గ్రౌండ్లు ఎక్కడ మరి మన కుమార్ గారి దగ్గర ఉండేమో కానీ గ్రౌండ్ చాలా స్కూల్స్లో గ్రౌండ్ ఉంట్లా. ఈ స్థలం కూడా ఈ హెడ్ మాస్టర్ గారు హై స్కూల్ ఆయన అడిగితే మనం పిల్లలు ఆడుకుంటాకి ఈ సైట్ మనం సరే ఆడుకుంటాకి మనం పర్మిషన్ ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కరెక్ట్ అయింది. అది ఏంటంటే ఒకసారి ఆటన్నాక ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఈసారి ఇంతకన్నా బాగా కృషి చేసి గెలవాలని ఆడాలి, కానీ దాన్ని మీరు దీనిగా తీసుకోవద్దు. అట్లాగే ఎంపైర్లు కమిటీ ఏమన్నా డ్రా విషయంలో కానీ, అట్లాగే ఏమన్నా ఈక్వల్ స్కోర్ అయినప్పుడు కానీ మీరంతా జాగ్రత్తగా కమిటీ ఎంపైర్లు అందరూ కూర్చుని నిర్ణయం తీసుకోండి. ఎవరికి ఏ పొరపాట్లు లేకుండా ఈ టోర్నమెంట్ జాగ్రత్తగా నిర్వహించి మన ఊరికి అట్లాగే కమిటీ వాళ్ళకి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మంచి మాటలు అందజేసినటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. రాంబాబు గారిని 2 మాటలు మాట్లాడతారు. చేసిన పెద్దలకు, క్రీడాకారులకు, అందరికీ, విలేకరులకు, మరి గవర్నమెంట్స్కి బహుమతిగా సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలండి. అట్లానే మరి మన ఉత్సాహంగా మన కొండపర గ్రామ యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నడపడం ఎంతో కొండపర గ్రామానికి ఎంతో సంతోషదాయకం అండి. ఇట్లానే ప్రతి సంవత్సరం మరి యువకులందరూ కృషి చేసి మరి గ్రామంలో మరి క్రీడల్ని అభివృద్ధి చేయాలని నా కోరిక అండి. మరి అట్లానే యువకులందరూ కూడా చక్కగా కృషి చేసి మరి ఓడిపోయినా ఇంకా దాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వృద్ధిగా నేర్చుకొని, మరి రమేష్ గారు చెప్పినట్టు ఫోన్లలో కొత్తగా అదే పని వచ్చింది అందరికీ. ఆటలు చూసుకుని అట్లాగా పిల్లలందరూ కూడా చక్కగా ఆటలు మానేసి వచ్చి క్రీడలో ఏదో మీకు నచ్చిన క్రీడ, క్రికెట్ కానివ్వండి, వాలీబాల్ కానీ ఇలాంటివి ఆడి తర్వాత వీటి వల్ల కూడా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోకుండా యువకులు బాగా ఉత్సాహవంతంగా మరి ఇలాంటి గేమ్స్ ప్రోత్సహించుకుంటూ వచ్చి వీటిని జయప్రదం చేయవలసిందిగా నేను ఇంతటితో విలేకరులు కూడా మనకి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలండి, ప్రత్యేకమైన ధన్యవాదాలు. విజన్పేటలో మరి ఎంతో మందికి మరి రకరకాలైన మరి ఇచ్చేస్తున్నటువంటి ఆనంద్ ఫల్ ఫెన్సింగ్ వర్క్ యాజమాన్యానికి స్వాగతం, సుస్వాగతం. అంతమంది కూడా జాబ్స్ అవకాశం ఇచ్చారు మన కుమార్ గారు. మరి వారు కూడా మనకి చాలా కావాల్సిన వారు. అందరి సహకారం పొందాం మనం.
నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసే కృషి చేయండి. ఇంతకున్నాను. ధన్యవాదాలు సార్. మరి పెద్దలందరూ ధన్యవాదాలు. మరి ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్కి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రీడాకారులు వస్తూ ఉన్నారు. కొంతమంది రైల్వే జాబులు చేసేవాళ్ళు, కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, కేవలం స్పోర్ట్స్లోనే వాలీబాల్లో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది రేపు ఈరోజు కొన్ని టీంలు వచ్చినాయి. రేపు 10 గంటలకి అన్ని టీంలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఈ రోజున ప్రత్యేకంగా కుమార్ సార్ని మాట్లాడవలసిందిగా నేను కమిటీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు, వాలీబాల్ టీంకి ఎంపైర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ గారికి, గ్రామ ప్రథమ పౌరులు రమేష్ బాబు గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, రాంబాబు గారికి, కన్నయ్య గారికి, అదే ఫినిషింగ్ షాప్ యజమాని ఆనంద్ పాలు గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే ముందుగా ఇక్కడ ఉన్న కమిటీ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్సులు తెలియజేస్తున్నా. ఒకసారి దంపేట టీం కూడా ఇక్కడ రండానా. క్రీడలు అనేవి ఆరోగ్యానికి, మంచి ఆరోగ్యానికి, మంచి స్నేహానికి, మంచి అనురాగానికి ప్రతీకలు. దీని ద్వారా మనం మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసమే క్రీడల్ని ప్రారంభించడం జరిగింది. క్రీడల ద్వారా మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఓటమిని గెలుపుని తట్టుకునే సామర్థ్యం ఒక క్రీడాకారుడికి ఉంటుంది. నేను కూడా ఆల్రౌండర్ని. నా ప్రధాన క్రీడ కబడ్డీ, వాలీబాల్ ఆడతాను, బాస్కెట్బాల్ ఆడతాను, హ్యాండ్బాల్ ఆడతా, ఖోఖో ఆడతా, ఓకే, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కూడా ఆడతాను. ఆల్రౌండర్ నేను. అందువల్ల గేమ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ ఊర్లో కనుమరుగైపోతున్నటువంటి గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలకి, కమిటీ ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఒకసారి కమిటీకి, పెద్దలకి గట్టిగా క్లాప్స్ కొట్టండి.